గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం ఈ చర్చలోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డిని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే ఈ మహానగరాన్ని ఒక నరక కూపంగా మార్చేసినటువంటి ఆక్రమణదారులను నిజంగానే భయపెట్టినా, బెదిరించినా, ఇంకొకటి చేసినా తప్పేం లేదు. కూల్ చేసినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణమైంది, లేదా హైదరాబాద్కు ఉన్నటువంటి స్వభావమే సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. కొన్ని 2500 చెరువుల, గొలుసుకట్టు చెరువుల సమాహారంలాగా హైదరాబాద్ ప్రతి అడుగున ఒక కొలను ఉండేటువంటిది. అడుగడుగున గుడి ఉంది అన్నట్టు హైదరాబాద్లో అడుగడుగున ఒక కొలను, అడుగడుగున ఒక చెరువు, అడుగడుగున ఒక కుంట ఉండి ఇది ఒకదానికొకటి లింక్డ్గా ఉన్నటువంటి ఒక సజీవ జలదృశ్యం హైదరాబాద్. అటువంటి దాన్ని ఒక మురికి కూపంగా మార్చడానికి ఈ చెరువుల దురాక్రమణ అనేటువంటిది కారణమైంది. దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ఇది హైడ్రానా, లేకపోతే డ్రాగనా, లేకపోతే డైవర్షనా, లేకపోతే ఇంకొకట, ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజానికి హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా విన్నప్పుడు నాకు మా ఇంటర్మీడియట్ 10th క్లాస్ 9th క్లాస్ రోజులు గుర్తొచ్చినాయి. హైడ్రా అనేది ఒక చిన్న జీవి. అవును, ఆ చిన్న జీవి కానీ అన్ని జీవుల కంటే అత్యంత విశిష్టత కలిగినటువంటి జీవి. అంటే కేవలం టెంటకిల్స్, కూరలు, ఒక ట్యూబ్ లాంటి ఒక చిన్న ఆకారంతో ఎటైనా వెళ్ళి దేన్నైనా చంపగలిగేటువంటి, దేన్నైనా కొట్టగలిగేటువంటి జీవి మొదటిది. రెండోది, ఇది చెరువులను ఆక్రమిస్తుంది, లేదా మంచినీటి కుంటలను ఆక్రమిస్తుంది, మంచినీటి చెలుమలలో ఉంటుంది. దీన్ని అంటే మంచినీళ్ళలో మాత్రమే, మంచినీటి కుంటల్లో, చెరువుల్లో మాత్రమే జీవించేటువంటి ఆవాసం ఉండేటువంటి జీవి. మూడవది, దీనికి పుట్టుక ఉంటుంది తప్ప చావు అనేది ఉండదు. పునరుత్పత్తి అనేది కూడా దాన్ని అదే చీల్చుకొని దాన్ని అదే ముక్కలు చేసుకొని ఇంకొక జీవిగా, అంటే మనకి పాతకాలంలో మన పురాణాలలో ఎట్లాగైతే ఒక తల పోతే ఇంకొక తల వచ్చి అతుక్కుంటుందో అట్లా బాడీలోంచి ఒక భాగం దిగిపోతే మళ్ళీ ఆ భాగానికి టెంటకిల్స్, ఆ భాగానికి నోరు, ఆ భాగానికి కళ్ళు, అట్లా ఉండేటువంటి ఒక విచిత్రమైన జీవి. బహుశా జీవులలో మరణము లేని జీవి ఏదైతే అది హైడ్రా. ఈ పేరు విన్నప్పుడు నిజంగానే ఇది భలే పెట్టినారు ఎవరో. దాని పెద్ద అది అబ్జర్వేషన్ కూడా కలవదు, అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ ఏం కాదు. బట్ కావాల్సుకునే వాళ్ళు హైడ్రా అనేటువంటి పేరుని చూస్ చేసుకున్నారు. ఈ హైడ్రా నిజంగానే చెరువులను ఆక్రమించుకుంటుంది కాబట్టి చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీదనే దీన్ని గురిపెట్టినారు. ఫైన్. ఇది కొన్నిసార్లు మీకు కక్ష సాధింపులాగానో, కొన్నిసార్లు రాజకీయ దీనికోసమో అనిపించవచ్చు, తప్పేం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా కొన్ని విషయాలు 2-3 రోజుల నుంచి ఆయన లీక్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదో పిచ్చాపాటిగా మీడియాతో మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్తున్నారు. ఆ చెప్తున్నటువంటి విషయాలను గమనించినప్పుడు, లేదా దానికి అధికారిగా నియమితులైనటువంటి రంగనాథ్ గారు ఓవర్ హైప్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు కానీ, అంటే ఎప్పుడైనా ఆఫీసర్లు నిజానికి లో ప్రొఫైల్గా ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇటువంటి డిసిషన్స్లో పొలిటీషియన్స్ ఎటు టర్న్ అవుతారో తెలియదు. కానీ రంగనాథ్ గారు చాలా ఓవర్ హైప్. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రోజుకు 10 ఛానళ్ళతో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాడు, యూట్యూబ్ ఛానళ్ళల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు, ఎవరిని వదలమని చెప్తున్నాడు. జనరల్గా ఆఫీసర్ చెప్పకూడదు, ఎవరిని వదులుతావో ఎవరిని వదలో నీ చేతిలో ఉండదు. ఎందుకంటే ఈ హైడ్రా కమిటీ చైర్మన్ ఎవరు? హైడ్రా కమిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనేటువంటి చర్చ మీ మాటలతో స్టార్ట్ అవుతున్నది. దాని గురించి కూడా మాట్లాడు. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా మీరు అంటున్నట్టుగా కొందరిని భయపెట్టడానికి, కొందరిని బెదిరించడానికి. బెదిరించడం మిమ్మల్ని నన్ను ఎవడు భయపెట్టలేడు, ఎవరు బెదిరించలేరు. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ భయపెడతారు. అది అక్కినే నాగార్జున అయ్యొచ్చు, లేకపోతే ఇంకోలా ఉండొచ్చు. ఆక్రమణదారులు చివరికి తిరుపతి రెడ్డి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, నా తమ్ముడైనా, నా అన్నైనా, ఇంకోళ్ళైనా, నా కుటుంబ సభ్యులైనా కూడా నేను హైడ్రాను పంపిస్తాను, దాన్ని వెనక్కి తగ్గేటువంటి సమస్యలు. నిన్న మొన్న అటువంటి లెటర్లు వెళ్ళడము, అటువంటి ఉత్తర్వులు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో
మనం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ చర్యను ఖచ్చితంగా సమర్థించాలి. ఖచ్చితంగా ఇది కొనసాగేటట్టుగా చూడాలి. ఖచ్చితంగా ఈ పోలీస్ వారి మధ్యలో ఆపేసి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిష్క్రమించకుండా కాపాడగలగాలి అనేటువంటి అభిప్రాయం అయితే నాకు చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే రెండవది, అసలు ఈ ఆక్రమణలకు కారణం ఎవరు? నిజంగానే ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారా? కక్ష సాధింపుతో చేస్తున్నారు అని అంటే అసలు ఆక్రమణ లేని చోటికి పోయి హల్చల్ చేస్తే ఇది కక్ష సాధింపు కోసం, బెదిరించడం కోసం అని అనుకోవచ్చు. అక్కినేని నాగార్జున గారు తన ఇన్కన్వెన్షన్ సెంటర్ని చెరువులో కట్టినాడు అనేటువంటిది గతంలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవం. దాంట్లో 2.5 ఎకరాలో 2 ఎకరాలో చెరువు శిఖం భూమి ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది అని గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, మ్యాపులు చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, దాని మీద కోర్టు కేసు ఉందా, కోర్టు ఏమన్నా దాన్ని స్టే ఇచ్చిందా అని అంటే అది కోర్టులకు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మనం కూల్చేసి కూడా 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, కోర్టులు ఏం జోక్యం చేసుకోవు. ఇప్పుడు ఇంకా అయిపోయింది, దాన్ని నేలమట్టం చేసినారు. అయితే ఇది న్యాయము అన్యాయము ఎంతవరకు అనే చర్చలోకి పోకపోతే ఇది ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది. నాగార్జున లాంటి వాళ్ళనే కొట్టేసినారు అనేటువంటి భయం అయితే ఇవాళ ఆక్రమణదారులందరిలో కలిగింది. అన్యాపదేశంగా రంగనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు, మేము భయం క్రియేట్ చేస్తాం, భయంతో అవగాహన వస్తుంది. ఇది పోలీస్ నైజం. పోలీసులకు ఉండేటువంటి ఏంటంటే ఒక ఎన్కౌంటర్ చేస్తాం, ఎన్కౌంటర్ తోటి ఒక భయం వస్తుంది. భయం వస్తే ఎవరు నక్సలైట్లకు అన్నం పెట్టరు, సో దాంతో సెటరేట్ అయిపోతుంది. అట్లాగే సారా బట్టీలు కాల్చే వాళ్ళను వెళ్ళి వాళ్ళను ఒకసారి ధ్వంసం చేసి అందరిని పీడే యాక్ట్ పెట్టేసి ఇంకొకటి చేసేస్తే భయం వస్తుంది. భయం అంటే నేను అంటున్నా, భయంలోంచి మాత్రమే న్యాయం రాదు, అవగాహనతో కూడా న్యాయం వస్తుంది, చట్ట పరిధిలో పనిచేయడం వల్ల కూడా న్యాయం వస్తుంది. సరే, ఆ చర్చలోకి మనం పోకపోతే ఇప్పటి వరకు అయితే హైదరాబాద్లో ఒక భయం అయితే ఇవాళ ఆవరించింది. హైడ్రా అనేది ఎట్లాగైతే హైడ్రాకున్న ఇంకొక లక్షణం ఏంటంటే అది ఎటైనా పోతుంది, ఎటు అయినా పోగలిగే ఒకే జీవి హైడ్రా. అమీబా, హైడ్రా రెండు, వాటికి దిశ సంబంధం లేదు. మనిషి ముందుకైనా నడుస్తాడు, జాగ్రత్త వెనకకైనా నడుస్తాడు. ఇటు సైడ్కి ఈ యాంగిల్లో నడవడం అనేది 360 అది సాధ్యం కాదు. హైడ్రా 360 డిగ్రీస్లో ఏ యాంగిల్లోనైనా నడవగలుగుతుంది. అంటే అది వెనకకైనా రాగలుగుతుంది, ముందుకైనా పోగలుగుతుంది. కాబట్టి ఇది ఒకంతకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దీంట్లో ఇది మంచిది. కానీ 3-4 అంశాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయి. ఒకటి, దీనికి ఉన్న చట్టబద్ధత ఏమిటి అంటే నిజంగానైతే ఇప్పుడున్నటువంటి దాంట్లో హైడ్రా కొత్తది అనుకుంటున్నారు. హైడ్రా కొత్తది కాదు. హైడ్రా పోలీస్ అనుకుంటున్నారు. హైడ్రా పోలీస్ కాదు, మున్సిపల్ యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్. అది కూడా నాట్ ఆల్ మున్సిపాలిటీస్కి జనరల్ యాక్ట్ కాదు. అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంసీహెచ్ యాక్ట్ ఒరిజినల్గా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్. ఆ తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ అనేటువంటిది ఒకటి ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్. ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సెల్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పని భాగం. కాకపోతే దీనిలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అని అంటే పోలీస్ కావాలి కాబట్టి అందులో పోలీసులను తీసుకొని చేస్తుండేవాళ్ళు. గతంలో కూడా చాలామంది పోలీసు డిఎస్పీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, సిఐల స్థాయి అధికారులు ఆ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటారు. ప్రతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. ఈవెన్ జిహెచ్ఎంసీ తర్వాత ఉన్నది ఏంటి హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏలో కూడా అటువంటి ఒక సెల్ ఉంటుంది. దాని కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి, దాన్ని కూడా ఇన్ఛార్జ్గా ఉంటాడు. అటువంటిది చట్టబద్ధంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి బాడీ. దాన్నే పేరు మార్చినారు. ఆ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే ఇప్పుడు హైడ్రా లాగా దానికి పేరు మార్చిన తప్ప. కాబట్టి దీనికి చట్టబద్ధత ఉందని అనుకోవాలి డెఫినెట్గా. కానీ ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. రెండవ వాదన ఏమనిపిస్తుందంటే, ఈ యాక్ట్ వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. హైడ్రా ఇప్పుడెందుకు నిద్రలేచింది? హైడ్రా ఇప్పుడెందుకు వచ్చింది? నేనేమంటున్నానంటే, ఈ 30 ఏళ్ళు నిద్రపోయినందుకు బాధపడాలా? ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు నిద్రపోయినందుకు నిందించాలా? సరే, నిద్ర అయితే లేచింది కదా, ఇది మంచిదే కదా. కాబట్టి దానికి కూడా ఆ వాదన కూడా పసలేదు. ఇప్పుడు ఎందుకు నిద్ర లేచినారు, ఇప్పుడే ఎందుకు వచ్చి మొదలు పెట్టినారంటే ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టారు. ఈ హైడ్రా ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేచి
ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పర్మిషన్లన్నింటినీ రద్దు చేసి ఈ 30 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అనుమతులు, కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు, కరెంటు కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోయి దాడులు చేయడం వలన ఇది రాజ్యాంగ సంక్షోభం. పెద్ద మాటనే కావచ్చు కానీ న్యాయ వివాదం అనుకుందాం. న్యాయ వివాదం కూడా రాజ్యాంగం నుంచే వస్తుంది. ఒక మనిషికి ఉండే హక్కులను హరించి వేసేటువంటి హక్కు ఈ హైడ్రాకు ఉంటుంది. అక్కడ మాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పగదప్ప. ఎందుకంటే మీ ప్రభుత్వమే ఈ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చింది, మీ ప్రభుత్వమే దానికి, ఇదే మున్సిపాలిటీ ఏ విజిలెన్స్ అయితే భాగమైందో, ఏ హైడ్రా అయితే జిహెచ్ఎంసీలో భాగమో, అదే మున్సిపల్ కార్పొరేషను అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత ఒక సామాన్యుడు కట్టుకున్నాడు అనుకోండి. మీరు గండిపేటలో కూలగొట్టినటువంటి చూసినా, శాస్త్రీపురం అని ఎక్కడో కూలగొట్టినవి చూసినా, లేకపోతే ఫిలిం నగర్ దగ్గర ఎక్కడో, ఫిలిం నగర్ కాదు, నానక్రామ్గూడలో కూలగొట్టిన, ఇవి ఏవి కూడా కమర్షియల్ కాదు, మనుషులు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఈ నివాసం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? వాళ్ళకి చెరువు అని తెలియదా, వాళ్ళు ఆక్రమణ అని తెలియదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ చాలా సందర్భాలలో రంగనాథ్ గారే ఒక చోట చెప్పారు, సర్వే నెంబర్లను ట్యాంపర్ చేసి కూడా, వేరే సర్వే నెంబర్ వేసి కూడా దానికి అనుమతులు తీసుకొచ్చుకొని కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నటువంటి చూస్తుంటే ఎవరో ఒక ఐటీ ఎంప్లాయీ హైటెక్ సిటీకి దగ్గర ఉంటుందో, లేకపోతే అటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందో, లేకపోతే వాళ్ళ బడ్జెట్లో వస్తుందని ఎక్కడో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. ఆ ఫ్లాట్ కొనుక్కునేటువంటి ఫ్లాట్ కొనుక్కోవడమే కాకుండా బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. బ్యాంకులు సునిశ్చితంగా పరిశీలిస్తాయి. కానీ మీ మున్సిపాలిటీ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ దొంగ డాక్యుమెంట్లు, తప్పుడు డాక్యుమెంట్లు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా ట్యాంపర్ చేసిన తర్వాత బ్యాంకు కూడా ఏం చేయలేదు. సో వాళ్ళు కూడా లోన్ ఇచ్చినారు. ఇటువంటి వాళ్ళ సమస్యలు వస్తే ఏం చేయాలనేది వాళ్ళ హైడ్రా ముందున్నటువంటి పెద్ద సవాలు. ఇది భవిష్యత్తులో న్యాయ వివాదాలకు కూడా దారితీస్తుంది. ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎట్లున్నాయంటే వ్యక్తి ప్రయోజనం ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనం కంటే, సమాజ ప్రయోజనం కంటే. ఎందుకంటే లా ఇట్ సెల్ఫ్ వ్యక్తి ప్రయోజనమే ముఖ్యమని చెప్తుంది, వ్యక్తిని కాపాడాలని చెప్తుంది. కానీ ఆ వ్యక్తి వలన సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఆ వ్యక్తి వలన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, ఆ వ్యక్తి వలన జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, అనేక జీవులు నాశనం అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని కోర్టులు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి అది నాగార్జున వ్యాపార సంస్థ అయినా, వాణిజ్య సంస్థ అయినా, లేదా ఇంకొక కాలేజ్ అయినా, ఇంకొకటైనా, దాని సామాజిక ప్రయోజనం ఏమిటి అనేది చూడకుండా ఇమీడియట్గా కోర్టులు స్టే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కోర్టుల ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. ఏ సంస్థ కూడా కోర్టుల జోక్యానికి అతీతం కాదు. రాజ్యాంగ సంస్థ అయినా సరే కోర్టుల జోక్యం అనేది తప్పనిసరి అవుతుంది. దీనివలన కొంత ఏమైనా గ్యాప్ వస్తుందేమో చెప్పలేము. ఇది రెండవ అంశం ఈ హైడ్రా విషయం. సో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఇంకొక వాదన కూడా, ఎందుకు బయ్యర్ల మీద పడ్డారు, బిల్డర్ల మీద పడలేదు అనేది. ఎవరైతే లేఅవుట్లు చేస్తున్నారో వాళ్ళని ఎందుకు ఈ రియల్టర్లు వాళ్ళని ఏమీ అనట్లేదు, కేవలం కొనుక్కున్నారు, వాళ్ళు లోన్ తీసుకుపెట్టుకున్నారు, వెళ్ళి ఆ ఇల్లు కూల్చేస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తోంది. దీంతో పాటుగా అసలు చెరువులు అనేవి విపరీతంగా కబ్జా అయిపోయాయి. మీరు చెప్పినట్టుగా లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది కూడా మారిపోయి ఇప్పటికీ మిగిలిపోయినవి ఏమైనా ఉంటే 60% కూడా లేవు మిగిలిపోయిన చెరువుల్లో కూడా, ఎంక్రోచ్మెంట్లు అన్నీ పోయిన తర్వాత. అసలు ఆద్యులు ఎవరు అనుకోవాలి దీనికి? ఎందుకు? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. చాలా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా బయటకు వస్తున్నట్టుగా ఏదో హైడ్రా వస్తుంది వాటి చప్పట్లు కొడదాం, ఇదే సమాజము రేపు నిజంగానే హైడ్రా కనుక ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా బయర్ల దాకా పోయినారు కొన్ని చోట్ల, బడా బయర్లు అనుకుందాం. రేపు హైడ్రా మాదాపూర్ వైపు వస్తాయి, రేపు హైడ్రా సఫిల్గూడ వైపు వస్తాయి, రేపు హైడ్రా యూసఫ్గూడ వైపు వస్తాయి, రేపు హైడ్రా ఇది మసబ్ ట్యాంక్ వైపు వస్తాయి. ఇదే చప్పర్లు కొడుతున్న వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా పేదలు ఉన్నారు అక్కడ, మధ్యతరగతి బయ్యర్లు ఉన్నారు. కానీ న్యాయంగా ధర్మంగా బయ్యర్లు అయినా సరే చెరువును ఆక్రమిస్తే అది శిక్షార్హమైనటువంటి నేరమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. కొనేటప్పుడే విజ్ఞత ఉండాలని చెప్పింది. కానీ హైదరాబాదు ఏది కూడా లేఅవుట్ తోటి వచ్చినటువంటి ఆక్యుపెన్సీ కాదు. వితౌట్ లేఅవుట్స్ మున్సిపల్ ఆఫీసర్స్ కుమ్మక్కైపోయి బిల్డర్లు, చిన్న చితక బిల్డర్లు ఉండొచ్చు, మెగా బిల్డర్లు ఉండొచ్చు, బడా బిల్డర్లు ఉండొచ్చు,
వాళ్ళు అమ్ముకున్నారు, వెళ్ళిపోయినారు. బిల్డర్ బాధ్యత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేదాకానే ఉంటుంది. కొనుక్కున్నవాడి బాధ్యతనే జీవితకాలం ఉంటుంది. హోమ్ ఈజ్ నాట్ ఫర్ బిల్డర్, హోమ్ ఈజ్ ఫర్ బయర్. బయర్ నివసిస్తాడు కాబట్టి బయర్ బాధ్యతనే. ఇది నిర్దాక్షిణ్యమైనటువంటి నిజం. కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సిందే అనేటువంటిది మొదటి వాదన. రెండవ వాదన హౌసింగ్ రైట్స్లో మళ్ళీ నేను కొనుక్కున్నాను, ఈ గవర్నమెంట్ సర్టిఫై చేసింది, ఈ బ్యాంకు లోన్ ఇచ్చింది, నేను బాధ్యున్నట్లు అవుతా. అప్పుడు ఎవరైతారు బాధ్యులు? బిల్డర్ కాదు, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఆఫీసర్ అవుతాడు, సర్వేయర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అవుతాడు, టౌన్ ప్లానింగ్ ఎవరైతే చీఫ్ టౌన్ ప్లానర్ ఎవరు ఉన్నారో ఆయన అవుతాడు. చివరిగా ఎవరు అవుతారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తారు అని నేను ఒక ట్వీట్ చేస్తే చాలామంది చాలా రకాల రియాక్ట్ అయినారు. ఈ పులి ఏమిటంటే పులి హైడ్రా కాదు, పులి ప్రభుత్వమే. ప్రభుత్వమే ఈ మొత్తము దుర్మార్గాలకు కారణమై వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ దాన్ని మేము అంతమొందిస్తామని అనడానికి పోతున్నది. నేను దీన్ని కొంచెం డీటెయిల్లో కూడా చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వమే అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కూడా కాలేదు. అంతకుముందు చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అనుకుంటున్నారు, కానీ ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటే. ప్రభుత్వాన్ని నడిపించే స్వారీ చేసేవాడు మారతాడు తప్ప పులి మాత్రం ఒకటే. ఆ పులి మీదనే కూర్చుంటారు ఎవరైనా సరే. ఇవాళ మీ ప్రభుత్వం అట్లా చేసింది, మా ప్రభుత్వం గొలగొడుతుందని అనడం అనేది తప్పు. మీ ప్రభుత్వం చేసిన దానికి మీ ప్రభుత్వాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులకు బాధ్యత కాదు. రూల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి కుక్కమూతి పుందలు రేపు రాజ్యాంగాధికారంలోకి వస్తాయి, వాళ్ళు ప్రధానులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, పాలకులు అవుతారు. కాబట్టి స్వతంత్రంగా రాజ్యాంగం ప్రకారం, శాసనాల ప్రకారం, రూల్ ప్రకారం నడిచేటువంటి బ్యూరోక్రసీ అనేటువంటి ఒక సెకండ్ పిల్లర్ని ప్రతిష్ఠింపజేసినాడు. ఓన్లీ పొలిటికల్ లీడర్సే రూలర్స్ కాదు భారతదేశంలో. అన్ఫార్చునేట్లీ అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు, కేసీఆర్ నేనే రూలర్ అనుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు నేనే రూలర్ అని ఆయన కూడా గట్టిగా కూర్చొని ఉంటాడు. రూలర్స్ మీరు కాదు, మీరు రూల్ మేకింగ్ మాత్రమే చేస్తారు. రూల్ అడ్మినిస్ట్రేషన్ రంగనాథ్ చేస్తాడు, రూల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేస్తాడు, ఇంకొక చీఫ్ సెక్రటరీ చేస్తాడు. అది ప్రభుత్వం. ఎవరైతే ప్రభుత్వం ఇంకో రెండవ లక్షణం నేను చెప్తా, ప్రభుత్వం శాశ్వతమైనది, 5 సంవత్సరాల కోసం ఉండే ప్రభుత్వం కాదు. పార్టీ 5 సంవత్సరాల కోసం ఉంటుంది. ఆ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు, 10 ఉండొచ్చు, గెలిచినంత కాలం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూటీ. తెలంగాణ ప్రభుత్వమే, గత ప్రభుత్వమైనా తెలంగాణ, కేసీఆర్ సొంత ఆస్తి కాదు, కేసీఆర్ ప్రభుత్వం అంటారు అందరూ. కేసీఆర్ వాళ్ళ చింతమడక ప్రభుత్వం అదేమన్నా రాచరికమా? అది ఇదేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వమా? ఇదేమన్నా కొండారెడ్డిపల్లి రెడ్డితనమా? కాదు కదా. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. కాకుంటే పార్టీల వారీగా చూసుకున్నప్పుడు అదంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్. నేను మళ్ళీ అదే చెప్తున్నా, పార్టీల వారీగా ప్రభుత్వాలు ఉండవు దయచేసి. పార్టీల వారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము అనే రాజముద్ర ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ గవర్నమెంట్. అక్కడ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, లేదా కేసీఆర్ గారు ఉన్నారా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడా? ఇది కాదు. వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వం. అది నరేంద్ర మోడీ సొంత గుజరాతీ ప్రభుత్వం కాదు, అది భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఆయన. అట్లా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో. సో ఇది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ విధానం అనేటువంటిదే ప్రామాణికత అడ్మినిస్ట్రేషన్కి. ఇందాక చెప్పా, మున్సిపల్ యాక్ట్లో ఉన్నది కాబట్టి హైడ్రా మాట వినాలా. మున్సిపల్ యాక్ట్లో విజిలెన్స్ చేయమని ఉంది, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఉంది, కూలగొట్టమని కూడా ఉంది. కాబట్టి కూలగొడతారు. ఇక్కడ ప్రభుత్వముకు వర్సెస్ ప్రజలకు గొడవ వస్తుంది రేపు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, ఇవాళ నేను చూశాను, దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి చాలామందికి నోటీసులు ఇచ్చారు, కావూర్ హిల్స్లో చాలామందికి నోటీసులు. నిజంగా కూడా నేను మన వ్యూవర్స్కి అర్థం అవ్వడానికి ఈ దుర్గం చెరువు, కావూర్ హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉన్న చెరువుల గురించి ఒక చిన్న ఇది చెప్తాను. నేను హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి కాలం అంటే 88, 87, 86, 87 నుంచి 90 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి అంటే పంజాగుట్ట చౌరస్తా వరకే రోడ్డు. పంజాగుట్ట చౌరస్తా నుంచి ఆ శ్మశాన వాటిక నుంచి డైరెక్ట్ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ అని అక్కినే నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు ఉండేటిది. నాగేశ్వరరావు గారి ఇల్లు, అదేవిధంగా సుబ్బరామరెడ్డి గారి ఇల్లు, ఎలీట్ ఇళ్ళన్నీ ఆ బంజారా హిల్స్ ఆ ఒక్క రోడ్లో
రోడ్ నెంబర్ 1లో ఉండేటి, ఆ నుంచి మిగతా రోడ్స్ వచ్చేటి. ఇప్పుడు రోడ్ నెంబర్ 3 ప్లస్ జూబ్లీహిల్స్ అప్పటికి లేదు. ఆ టైంలో ఒక మిత్రుడు జయహింద్ రెడ్డి గారని, ఆయన జర్నలిస్టే, ఆయన ఇక్కడ కూడా ప్లాట్లు ఉన్నాయి, పేద మధ్యతరగతి జర్నలిస్టులకు ప్లాట్లు అమ్ముతున్నారు, కొనడమే. ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏదో చేసినాడు, వచ్చాడు. ఒక మెటడోర్ బ్లూ కలర్ వ్యాన్లో బయలుదేరి ఒక గంట అరగంట ప్రయాణం చేస్తే మాకు అప్పటికి చెక్ పోస్ట్ ఏరియా, ఇంకా అప్పటికి జూబ్లీహిల్స్ ఇదంతా ఫామ్ కాదు, ఇదంతా వచ్చింది. తర్వాత మనకి ఈ పెద్దమ్మ గుడి అదంతా ఒక చిన్న బండ్లబాట, అది మాదాపూర్ అనే ఊరికి పోయే దారి. ఆ దారిలో పోయినాక మధ్యలో సగం మంది దిగి వచ్చేసిన. నేను అప్పుడు స్టూడెంట్ను ప్లస్ జర్నలిస్ట్ని కూడా, నేను పెద్ద నాకు ఆసక్తి లేదు, ఓరియంటేషన్ లేదు, కానీ చాలామంది నా మిత్రులు పోయినారు. 42 రూపాయలు 45 రూపాయల గజం కొనుక్కున్నాను. మేము అక్కడ ఎందుకు దిగి మధ్యలో వచ్చినామంటే అది ఒక పెద్ద అడవి, చెరువు. ఆ చెరువే దుర్గం చెరువు. ఆ చెరువు అవతల ఈ ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు హైటెక్ సిటీకి మాదాపూర్కు మధ్యలో పత్రికా నగర్ అని ఉంది, అదే ప్లేసు. అది మొత్తం ఒక బురద, ఒక పెద్ద చెరువు శిఖం అంటాం కదా, చెరువు శిఖం లాంటి ఏరియా. నా డౌట్ ఇప్పటికీ ఎవరైనా రంగనాథ్ గారు చెప్పినట్టు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు మనకి, ఆయన కొత్త టేప్ పట్టుకొని రండి కొలవండి అంటున్నాడు. నిజంగానే కొత్త టేప్ పట్టుకొని కొలిస్తే హైటెక్ సిటీ కూడా చెరువు శిఖంలో ఉంటుందని నాకు గట్ ఫీలింగ్. నాకు చాలా పెద్ద ఇది ఉంది. అది కూడా చెరువులనే కట్టినారు, ఎందుకంటే అదంతా దుర్గం చెరువుకు సంబంధించి. మీరు సింపుల్గా అండి, నేను ఆ కాలంలో చూసిన చెరువు అది. నేను చెప్తుంది 40 సంవత్సరాల కింద, 30 సంవత్సరాలు 32 సంవత్సరాల కింద 1994లో మా యూనివర్సిటీ కరెక్ట్ దుర్గం చెరువు దగ్గర షిఫ్ట్ అయింది. అక్కడ మా యూనివర్సిటీకి 50 ఎకరాల 52 ఎకరాల స్థలం ఇచ్చినారు. మేము అక్కడికి వచ్చేటప్పటికి దారి లేదు. మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు ఆయనకున్న గుడ్ ఆఫీసెస్ మంచి పేరును ఉపయోగించుకొని ఆయనే రోడ్ నెంబర్ 46 అనే రోడ్ని వేసి వచ్చినాం. మొత్తము అడవి, కొండలు, చెరువు, అది తప్ప వేరే ఇల్లు, నివాసము, గుడిసె ఏది కనబడలే మాకు. అప్పటి చెరువు యొక్క విస్తీర్ణము 156 ఎకరాలు 165 ఎకరాలు దుర్గం చెరువు విస్తీర్ణం. ఆ దుర్గం చెరువు ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ లేక్, సహజ సిద్ధమైన చెరువు. ఆ చెరువుకు మత్తడి, తూములు ఇవన్నీ. అది నెక్స్ట్ డౌన్లోకి పోతే మల్కం చెరువు అని మనకి ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో ఒక చెరువు ఉంటుంది. అది న్యాచురల్గా ఈ మత్తడి ద్వారా, ఈ మత్తడి దుంకి లేదా ఈ తూముల ద్వారా నీళ్ళు పోయి మల్కం చెరువు. ఈ మల్కం చెరువు ఇంకొక నానకరామగూడలో ఇంకొక చెరువు ఉంటుంది. అట్లా ఒక 4 చెరువులు 5 చెరువుల తర్వాత ఒక హైట్ నుంచి వాటరు పైపుల ద్వారా డైరెక్ట్గా గోల్కొండ ఫోర్ట్ మీదకి పోయేటువంటి, గోల్కొండ ఎత్తైన గోల్కొండ కోట మీదకి ఇక్కడ నుంచి ఎటువంటి మోటార్ లేకుండా, అప్పటికి మోటార్ లేదు, కుతుబ్ షాహీలు కాకతీయులు కట్టినారు గోల్కొండ చెరువు, గోల్కొండ కోట. అక్కడికి కుతుబ్ షాహీల టైంలో ఎటువంటి చోదక శక్తి లేకుండా కేవలం గ్రావిటీ అని అంటాం, భూమి ఆకర్షణ దీంతో గ్రావిటీతోటి నీళ్లను గోల్కొండ కోట మీదకి తరలించేటువంటి వాళ్ళు మొదటి. ఆ కోట మీదకి నీళ్లు తీసుకుపోయిన తర్వాత గోల్కొండ అనేది అప్పటికి 30,000 జనాభాతో ఉన్నటువంటి ఒక నగరం. ఆ నగరానికి నీళ్లు సరఫరా చేసేటువంటి వాళ్ళు ఇదే దుర్గం చెరువు నుంచి కాలువల ద్వారా, ఇదే మల్కం చెరువు నుంచి కాలువల ద్వారా మీరు ఇప్పటికీ కూడా ఈ టోలీ చౌకీ ఏరియాలో చూడొచ్చు, మంచినీటి కాలువ అని రాసి ఉంటుంది. ఆ నాలాస్ అని అంటున్నారు ఇప్పుడు. అసలు హైదరాబాద్ మొత్తము కాలువల ద్వారా నీళ్ళు వస్తే తాగేటువంటి నగరంలాగా నిర్మించినారు. ఇది 1960s 70s దాకా ఈ కాలువల్లో నీళ్లు ప్రవహించినాయి. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCH అనేది ఏర్పడింది. MCHలో కూడా కాలువల నిర్వహణ విభాగం ఉండేది. కాలువల ద్వారానే నీళ్లు తోడుకునేటువంటిది. అప్ టు ఇవి రాకముందుకు ఈ ఓల్డ్ ఏరియాని చెరువుల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు తాగేటువంటి ఇది హైదరాబాద్కు ఉన్నటువంటి బ్యూటీ. ఇదే దుర్గం చెరువు నేను ఇందాక చెప్పినట్టుగా మేము 94లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ షిఫ్ట్ అయింది. ఒక 10 సంవత్సరాలు మేము గమనిస్తూనే ఉన్నాం. అసలు మా యూనివర్సిటీకి రావాలంటే ఏమీ దారిలేనటువంటి పరిస్థితులు వచ్చినాం. అక్కడికి స్లోగా మాదాపూర్ అనేది ఎక్స్పాండ్ అయింది. నిజంగా కూడా మనము ఈ చెరువుల ఆక్రమణకి మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ పార్టీలను, నాయకులను దోషులుగా నిలబెట్టాలనుకుంటే నేను చంద్రబాబు నాయుడుని దోషిగా నిలబెడతాను.
అది హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, ఇవన్నీ ప్లాన్ లేనటువంటి విస్తరణలు. ఇంకోటి కూడా గమనించండి, ఇవన్నిటిని కూడా చెరువుల చుట్టుపక్కలనే మొదలుపెట్టినారు. ఎందుకు మొదలుపెట్టినారంటే చెరువుల చుట్టే ఖాళీ స్థలాలు ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. నిజంగానే ప్రభుత్వాలు కనుక ఒక హైటెక్ సిటీనో, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ కారిడార్నో, లేకపోతే ఒక పారిశ్రామిక కేంద్రాన్నో, లేదా ఒక మార్కెట్నో ఏదైనా డెవలప్ చేయాలని అనుకుంటే భూసేకరణ చేసి చేయాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ డెవలప్ చేసుకుంటూ పోయినారు. అట్లా ఈ దుర్గం చెరువు పైన ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఒక హైటెక్ సిటీ అనే ఒక చిన్న బిల్డింగ్, దానికి వాళ్ళు ఉన్న టెక్నాలజీలో హైటెక్ సిటీ పెద్ద నగరం కాదు, చిన్న బిల్డింగ్ కట్టినారు. ఆ బిల్డింగ్ కట్టి దానిలో ఒక 5,000 మంది పనిచేస్తారు, లేదా 10,000 మంది పనిచేస్తారు, ఇవన్నీ అని చెప్పారు. కానీ ఏం జరిగింది, ఇమ్మీడియట్గా ఆ చెరువు చుట్టూ కబ్జాలు స్టార్ట్ అయినాయి. చెరువు చుట్టూ బిల్డర్లు వచ్చినారు మీరు చెప్పినట్టు. ఇవాళ నేను వింటే ఆశ్చర్యపోతున్నాను. నేను ఒక నెక్టర్ వ్యాలీ అని ఒక విల్లాస్ ప్రాజెక్ట్ వచ్చింది. దాని తర్వాత ఇంకొక 10 రకాల బిల్డర్లు వచ్చినారు, 50 రకాల అపార్ట్మెంట్లు, టవర్లు కట్టినారు. ఇది మొత్తము చెరువును పూర్తిగా ఒక గుర్రపు డెక్క ఆకు ఎట్లాగైతే విస్తరించుకుంటూ ఆక్రమించుకుంటూ పోతుందో ఆ పద్ధతిలో ఇవాళ ఆ 165 ఎకరాల 60 ఎకరాల చెరువులో 62 ఎకరాలు మిగిలింది. 100 ఎకరాలు ఇవాళ కబ్జా జరిగి ఉన్నాయి. ఈ కబ్జాలో ఇవాళ జిహెచ్ఎంసీ చెప్తుంది ఇనార్బిట్ మాల్ వచ్చింది, ఒక పెద్ద హ్యూజ్ మాల్. అది మొత్తం ఆ చెరువులోనే ఉందని, చెరువు శిఖంలోనే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయి. ఇదంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు అక్కడ ఒక తీసుకొచ్చి అక్కడ ఒకటి కట్టడం వలన, అది అక్కడ కాకుండా ఇంకొక మైదాన ప్రాంతంలో కట్టినా ఈ నష్టం జరగకపోయేది. ఇది అక్యూజ్ చేయడం కోసం చెప్పట్లా. నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను. 99లోనో 2009లోనో 10లోనో రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో విజయరామారావు గారు అని ఒక మినిస్టర్ ఉండేవారు. ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేసి వచ్చినాడు, ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చేసినాడు. ఆయన మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఆయన హయాంలో విపరీతమైన ఆ టైంలో విపరీతంగా వర్షాలు పడినాయి. దుర్గం చెరువు ఫుల్ నిండిపోయింది. 3 రోజులు వర్షాలు పడినాయి. మేము 3వ రోజు యూనివర్సిటీకి వస్తే అంతా నీళ్ళతో మునిగిపోయింది. మా యూనివర్సిటీ ఏమో పెద్ద కొండ మీద హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ఎఫెక్ట్ పడలే. కానీ ఆల్మోస్ట్ మా ల్యాండ్ అంతా కూడా మునిగిపోయింది. మేము చూస్తే అప్పుడే కడుతున్నటువంటి కొన్ని ఇల్లులు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. అంటే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయా, చెరువుల్లోకి ఇళ్ళు వచ్చినాయా? చెరువు తన సహజ పరిమాణంతో విస్తరించుకుంటూ వచ్చింది. ట్రస్ట్ మీ, ఒక 500 ఇళ్ళను ఐడెంటిఫై చేసిన మేము గుట్ట మీద నిలబడి, ఇది మునిగింది, అది మునిగింది, ఇది మునిగింది. 500 ఇళ్ళు చెరువులనే కట్టినారు. 500 ఇళ్ళు చెరువులనే కట్టినారు. ఏం చేసినారో తెలుసా? అది ఇంకా వర్షాలు పడుతున్నాయి. రాత్రి 1 గంట కావాలనుకుంటే ఎవరైనా సరే రికార్డ్స్ వెరిఫై చేయొచ్చు. రాత్రి 1 గంటకు మున్సిపల్ మినిస్టర్ ఆదేశంతో వెళ్ళి దుర్గం చెరువు మత్తడిని ఒక లేయర్ తీసేసినారు. మత్తడి అంటే బండ్ ఉంటుంది కదా, ఆ బండ్ని ఒక లేయర్ తొలగించిన. ఎందుకంటే తుమ్మురులోంచి నీళ్ళు వెళ్తున్నా కూడా వరద ఉధృతికి సరిపోవట్లేదు కాబట్టి ఆ లెవెల్, ట్యాంక్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ని తగ్గించడం కోసం తీసేసినారు. దీంతో ఈ ఇళ్లలో సగం ఇల్లు వచ్చేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు కట్టిన బిల్డరు ఆ ఒక మినిస్టర్ గారి సొంత బావగారు, వాళ్ళ సిస్టర్నే ఈయనకి ఇచ్చినారు. అంటే నెక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఈ బిల్డర్కు ఈ మినిస్టర్కి సంబంధం ఉంది. ఇది మత్తడి ఇట్లే ఉండడం వలన ట్యాంక్ పరిమాణం అనేది నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఇవన్నీ ట్యాంకులో ఉన్నాయని అయితే ఎవడు కొనడు. కాబట్టి మేము మత్తడిని తొలగిస్తామనేటువంటి దశ దాకా ఈ పరిస్థితి పోయింది. ఇది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. కావాలనుకుంటే ఈ చరిత్రలో ఇది జరిగింది.